సెల్ ఫోన్లు ఏమీ లేవు. అప్పుడు ఆకస్మిక తనిఖీ అంటే ఒక అర్థం ఉంది. చంద్రబాబు గారు దిగిన తర్వాత మమ్మల్ని ఒక్కళ్ళనే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి రమ్మనేవాళ్ళు. ఎందుకు ఏంటి అనేది చెప్పకుండా రమ్మనేవాళ్ళు. మొదట్లో ఒకసారి 2 సార్లు మాత్రం మేము కన్ఫ్యూజ్ అయ్యాం. తర్వాత అకస్మాత్తుగా చంద్రబాబు గారిని చూసి షాక్ అయ్యాం ఫస్ట్ 2 సార్లు. 3ఓసారి నుంచి వాళ్ళు రమ్మన్నారు, మీరు ఎందుకో ఏంటో చెప్పండి రండి అన్నారంటే చంద్రబాబు గారిది అనేది డిసైడ్ అయిపోయాం మేము కూడా. ఆ తర్వాత అప్పట్లో ఈ ఫోన్లు కొంతమంది జర్నలిస్టులు ఈ ప్రజాశక్తులు విశాలందరిలో చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయా వీళ్ళకి యూనియన్లు ఉంటాయి కదా, ఆ యూనియన్లో వాళ్ళందరికీ ల్యాండ్ ఫోన్లో చేసి ఏదో బాబు వస్తున్నట్టున్నాడే చూసుకోండి అని చెప్పేవాళ్ళు. దాంతో ఒక 6 నెలల తర్వాత ఏడాది తర్వాత చంద్రబాబు వస్తే నాకు బాగా గుర్తు, రైతు బజార్ దగ్గర అనుకుంటా, ఆకస్మిక తనిఖీలకు వస్తున్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం అని చెప్పి బోర్డు పెట్టారనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఇవాళ రోజున ఆకస్మిక తనిఖీ అంటే ఇప్పుడు ఒక ఊరు వస్తున్నారు బాబు గారు అంటే ఈయన ఒకసారి తనిఖీ చేసి అనుకోండి అందరూ ఎలర్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఇంకోటి ఆకస్మిక తనిఖీ ఏం చేస్తారు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఆ రోజుల్లో అయినా కూడా అదొక ప్రచారానికి ఉపయోగపడింది ఆయనకి. ఇప్పుడు ఓ స్కూల్కి వచ్చేసి నీ స్కూల్ అంతా మట్టి మట్టిగా ఉందంటే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పేవాడు తోడడానికి మనిషిని ఇవ్వలేదు సార్ అని చెప్పేవాడు. అట్ట మాట్లాడతాను డిఓ ఎడి అని డిఓ అని తిడితే ఏం చేస్తాడు, నువ్వు పొజిషన్ పోస్ట్ ఇవ్వాలి కదా అక్కడ. ఇట్టండి నడుస్తే ఎక్కువ ఎక్కడో ఎందుకు నువ్వు అక్కడ దాకా అక్కర్లేదు. మీ కార్యాలయాలకు వస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయానికి జనసేన కార్యాలయానికి నేను కనుక్కున్నా